ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు, వాటిలో ఉన్న వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కూడా స్క్రీన్ రికార్డింగ్లోనే ఉంటుంది వీడియో. నిన్న బాగా లేట్ అయింది. నిన్న యాక్చువల్లీ నేను వీడియో రికార్డింగు 7కి పూర్తి చేశా, కానీ అది అప్లోడ్ అయినప్పటికీ 10 అయింది. 10 GB ఫైలు అప్లోడ్ చేయడానికి నాకు వైఫై అందుబాటులో లేక, మొబైల్ డేటా స్పీడ్గా లేక చాలా లేట్ అయిందనమాట. అందుకే ఈరోజు కూడా నేను రికార్డింగ్ అయితే 5:40కి పెట్టా. మేబీ 7:48 కల్లా రిలీజ్ చేయడానికి మ్యాక్సిమం చూస్తున్నా. సో రేపటి నుంచి యాజ్ ఇట్ ఈజ్ మన స్క్రీన్ అందుబాటులో ఉంటుందిలే. రేపటి నుంచి స్టూడియోలో ఉంటా. సో ఈరోజు అన్నిట్లో బ్యానర్ వార్త, ఇంపార్టెంట్ వార్త ఏంటంటే భారతరత్నం అడ్వాణి. సో ఎల్కే అడ్వాణి గారికి భారతరత్నం వచ్చింది. నరేంద్ర మోదీ గారికి ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా నొక్కాలో బాగా తెలుసు. నిజానికి అడ్వాణీ గారిని గత 10 ఏళ్ళుగా పక్కన పెట్టేశారు. అసలు అడ్వాణీ గారు, వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి, ఆ బీజేపీ వేరు, ఈ బీజేపీ వేరు. అడ్వాణీ అసలు అయోధ్య రామ మందిరం ఆ సెంటిమెంటు అసలు బీజేపీకి బలమైన పునాదులుగా ఏర్పడడానికి కారణమే లాల్కృష్ణ అడ్వాణీ గారు. ఇప్పుడు అయోధ్య ఇలా పూర్తయింది అంటే, రామ మందిరం ప్రారంభించుకున్నాము అంటే దానికి కారణమే ఎల్కే అడ్వాణీ గారు అని దేశంలో 30 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ 30 ఏళ్ళ లోపు వాళ్ళకు కూడా చరిత్ర చదివితే తెలుస్తుంది. కానీ ఆ క్రెడిట్ నరేంద్ర మోదీ గారి ఖాతాలో వేసుకోవడానికి చూశారు. కానీ విమర్శలు రావడంతో అడ్వాణీ గారిని పక్కన పెట్టేశారు, అది ఇదని విమర్శలు రావడం. సో మరోవైపు అడ్వాణీ గారు సేవలు కూడా బీజేపీలో ఎవ్వరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా లేకపోవడం. సో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇది భారతరత్న ఇవ్వడం వెనుక నరేంద్ర మోదీ గారి స్వార్థం ఉంది. ఎల్కే అడ్వాణీ గారి మంచితనము, ఆశయాలు, సిద్ధాంతాలు, కష్టము, రాజకీయము, ఈ రథయాత్ర ఇదంతా ఎంతగా ఉందో ఖచ్చితంగా దానిలో నరేంద్ర మోదీ గారి స్వార్థం ఉంది. అయితే ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, విమర్శలు వస్తాయి కాబట్టి ఇచ్చారు అని నేను అన్నగాని ఖచ్చితంగా దీని వెనక రాజకీయ కోణం ఉంది. మేము బీజేపీలో సీనియర్లను కూడా గౌరవిస్తాము, మేమేమి వాళ్ళని పక్కన పెట్టలేదు అని దేశానికి ఒక సంకేతం ఇవ్వడానికి. అలాగే అయోధ్య రామ మందిరం పూర్తి చేయడంలో మొదటి నుంచి పునాది దశ నుంచి దాన్ని నిర్మించిన అడ్వాణీ గారిని ఈ సమయంలో గుర్తు చేసుకోవడం మంచిది. ఆయన చాలా డిసిప్లైన్ ఉన్న రాజకీయ నాయకుడు. నేను స్వలాభం కోసం ఏనాడూ ఆలోచించలేదు, నిస్వార్థంగా దేశం కోసమే అంకితభావంతో పనిచేశా. ఈ ప్రస్థానంలో వెన్నుదన్నుగా నిలిచిన కుటుంబ సభ్యులను, ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన భార్య కమలను ఈ శుభ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తోడ్పాటుతోనే ప్రజలకు సేవ చేయగలిగాను. వాళ్ళే నా బలం. గొప్పదైన మన దేశం మరింత వైభవోపేతంగా వృద్ధి చెందాలి. ఎల్కే అడ్వాణీ పాపం ఆయన కొన్నాళ్ళుగా మీడియా ముందు కనిపించట్లేదు. ఏమయ్యారో, ఎక్కడున్నారో ఏమో తెలియట్లేదు. సో చాలా రోజుల తర్వాత ఆయన ఫోటోలు బయటకు రావడం, ఆయన గురించి వార్తలు రావడం, ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారత రత్న రావడం మామూలు విషయం కాదు. సో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అయితే దీనిలో రాజకీయం ఉంది, మోడీ గారి స్వార్థం ఉంది, అన్నీ ఉన్నాయి. సో నేనైతే ఎల్కే అడ్వాణీ గారికి భారతరత్న ఇవ్వడంలో రాజకీయ కోణంలో చూస్తే ఇదే కామెంట్ చేస్తా. అయితే మంచి వ్యక్తి, అది ఆయనకు భారతరత్న ఒక క్రమశిక్షణ కలిగిన రాజకీయ నాయకుడు, అంకిత భావం. ఏదైనా ఆయన రథయాత్ర చేసిన నాటి ఆ చరిత్ర చదువుతున్నప్పుడు, ఆ పుస్తకాలు దానికి సంబంధించి చదువుతున్నప్పుడు అడ్వాణీ గారిలో పోరాట తత్వం తెలుస్తుంది మనకి. భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీకి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం లభించింది, భారతరత్నాను ప్రకటించింది. స్వయంగా ప్రధాని మోదీ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది తన జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణమని ఆయన ప్రధాని పేర్కొన్నారు. అద్వానీజీతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపా. ఈ తరానికి చెందిన అత్యంత గౌరవప్రదమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవానికి పెంపొందించే దిశగా అసమాన కృషి చేసిన నేత ఆయన. అలాంటి నేతగా ఈ పురస్కారం దక్కడం సంతోషం అని నరేంద్ర మోదీ గారు చెప్పానుగా. నరేంద్ర మోదీ గారికి ఎప్పుడు ఎవరికి ఎలా ఎక్కడ ఇవ్వాలో మొత్తం ఆయనకు తెలుసు అన్నమాట.
సో అదే అంశాన్ని భారతరత్నం అడ్వానీకి దేశ అత్యున్నత పురస్కారం అని ఆంధ్రజ్యోతిలో రాశారు. సో సాక్షిలో ఎక్కడో కింద రాసినట్టున్నారు. సాక్షిలో అడ్వానీకి భారతరత్నాన్ని మధ్యలో రాశారనమాట. బీజేపీ కురువృద్ధునికి ఎన్నికల వేళ ఇదని. సో ఆ వార్త అంశాన్ని పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ ఒకటి నెక్స్ట్, దాన్ని కూడా 3 పత్రికల్లో కూడా వాళ్ళ కోణాల్లో హైలైట్ చేశారు. ఈనాడులో చూసుకుంటే మీకోసం 124 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 బటన్లు నొక్కండి, 99% హామీలు నెరవేర్చాం, ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు, 175 ఎమ్మెల్యే 25 ఎంపీ స్థానాలు సాధించేలా ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి. మన మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి 99% హామీలు నెరవేర్చాం. ప్రజా సంక్షేమం కోసం 124 సార్లు బటన్ నొక్కాను, మీరంతా ఈసారి ఎన్నికల్లో నా కోసం 2 బటన్లు నొక్కండి అని సీఎం జగన్ కోరారు. సో సిద్ధం సభ నిన్న జరిగింది. సో దాని మీద ఈనాడులో సిద్ధమా జనంపై యుద్ధమా, సీఎం సభలో నోట్ల కట్టలు, మద్యం శేషాలు, ప్రయాసపడి తరలించిన తుర్రుమైన జనం అని రాశారు లోపల పేజీల్లో. అది కూడా ఒకసారి చూద్దాం. సిద్ధమా జనంపై యుద్ధమా, సీఎం శేషాలు నోట్ల కట్టలంట, మద్యం చేశారంట. అంటే డబ్బులు పంచి కామవరపుకోట మండలం జీలకర్రగూడెం నుంచి స్కూల్ బస్సులో వెళ్ళిన వారికి వైకాపా కార్యకర్తలు డబ్బులు పంచుతున్న దృశ్యాలు సామాజిక ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. కార్యకర్తల ఖర్చుల నిమిత్తం ఒక్కో బస్సుకు 10,000 చొప్పున పంచినట్టు ప్రచారం జరిగింది. బాబు కాసేపు ఉండు అని జగన్ సభ నుంచి బయటకు వెళ్ళిపోతున్న వారిని బతివులాడుతున్న పోలీసులు. సో జనాల్ని బలవంతంగా తరలించారు, డబ్బులు ఇచ్చి తరలించారు, ఒక్కో కార్యకర్తకు 300 నుంచి 500 వరకు ఇచ్చారు అనేది ఈనాడులో రాస్తున్నారు. ఒక్కొక్కరికి 500 వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది. పురుషులకు మద్యం సీసాలు కూడా అందించారు, బస్సుల్లోనే బిర్యానీ పొట్లాలు పంచారు. మద్యం తాగిన కొందరు యువకులు బైక్పై వస్తున్న ఏలూరుకు చెందిన శ్రీనివాసును ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయని చెప్పి మీడియాపై ఆంక్షల కత్తి అని చెప్పి అదొకటి రాసుకొచ్చారు. సో సిద్ధం సభ మీద ఈ పేజీ మొత్తం రాశారనమాట. అలాగే బటన్ పాడైందేమో సీఎం గారు, ఖాతాల్లో ఎంతకీ డబ్బులు పడవేమో, ఆసరా 4వ విడత సాయం కోసం ఎదురుచూపులు, ఉసూరుమంటున్న లబ్ధిదారులు, 2 ఏళ్లుగా వివిధ పథకాలది ఇదే తంతు. సో బటన్లు ఎప్పుడో నొక్కడం, దాని తాలూకు డబ్బులు ఎప్పుడో పడడం, బటన్లు నొక్కేసామని చెప్పి చప్పట్లు కొట్టుకోవడం, కానీ ఆ బటన్లు నొక్కిన రిజల్ట్ బ్యాంకు ఖాతాల్లో ఉండాలిగా. ఆసరా ఎప్పుడు నొక్కారు బటన్లు? ఆసరా, అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, మరే ఇతర పథకానికి సంబంధించిన నిధులు విడుదల కార్యక్రమమైన జగన్ వేదిక మధ్యలో నిల్చుంటారు. చుట్టూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఉంటారు. సభికులంతా చూస్తుండగా సీఎం ల్యాప్టాప్పై బటన్ నొక్కేస్తారు. వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతున్నట్టు అక్కడే ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్ మీద చూపించేస్తారు. డబ్బులు సెకండ్లోనే లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారా? లేనే లేదు. పోనీ ఆ తర్వాత రోజో లేదా మరుసటి రోజో కూడా జమ కావు. అవి ఖాతాల్లోకి వచ్చాయేమోనని రోజుల తరబడి లబ్ధిదారులు 100 సార్లు తమ ఖాతాలను చెక్ చేసుకోవాల్సిందే. కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ కాళ్ళరగాల తిరగాల్సిందే. పోనీ ఎప్పటిలోగా జమ అవుతాయో ఖచ్చితంగా చెప్తారా అంటే అది లేదు. ఎప్పుడు ఖాతాల్లో పడితే అప్పుడు అమ్మయ్య అనుకోవాల్సిందే. సాంకేతిక సమస్యలని, నిధులు లేవని, అదని ఇదని ఎప్పుడో బటన్లు నొక్కితే ఎప్పుడో డబ్బులు వస్తాయన్నమాట. కనీసం కొన్ని అయితే 4 రోజులకు పైగా పడతాయి. ఇక అజ్ఞాతంలోకి వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటండి. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారంట. ఉన్నపలంగా నెల్లూరు నుంచి పైన కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అనుచరులకు సూచన. ఎందుకంటే నెల్లూరు సిటీ స్థానం ఆయన చెప్పిన వాళ్ళకి పార్టీ ఇవ్వలేదంట. సో అందుకనే ఆయన అలిగారంట. అయితే వచ్చేస్తారులే, తాత్కాలికమే. ఆయన అంటే నెల్లూరు జిల్లాలో ఒక 2 సీట్ల విషయంలో ఆయన చెప్పిన వారికి పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆయన ప్రస్తుతానికి అలిగారు. అది రాసుకొచ్చారు. తర్వాత జగనన్న పాపాలు, భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలు వేటు అని ఒక పెద్ద వార్త ఈనాడులో రాశారండి. ఒక సంచలనమైన వార్త. అంటే ఒక్కో ఆలయాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారు, ఒక్కొక్క ఆలయంలో రాజకీయం ఏ విధంగా చేశారు అనేది సింహాచలం అప్పన్న స్వామిలో ఆలయం, అలాగే తిరుమల, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో, అలాగే మల్లన్న శ్రీశైలం మల్లన్న ఆలయం, అలా చాలా దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక అత్యంత కీలకమైన ఆలయాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది, అవినీతి పెరిగిపోయింది అనేటట్టు స్వయంగా కారాగారవాసం చేసి వచ్చిన జగన్కు నేర చరిత్రలంటే వల్లమాలిన అభిమానం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా లిక్కర్ కేసు నిందితుడు శరత్చంద్రారెడ్డిని నియమించారు. అంతకుముందు 2021లో తీర్చిదిద్దే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని కొలువుది ఇచ్చారు జగన్. అది చట్టవిరుద్ధం అంటూ సంబంధిత జీవోలను హైకోర్టు కొట్టివేసింది. అలా ఆలయాలన్నింటిలో కూడా జరుగుతున్న పాపాలను, తప్పులను ఈనాడు ఒక హైలైట్ చేసి పెద్ద వార్తగా రాసిందనమాట. భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలి వేటు అని, జగన్ అన్న పాపాలు అనే స్లోగన్ ఒకటి పెట్టింది. ఇక మరో వార్త, యాక్చువల్ మనం ఇంపార్టెంట్ వార్త చెప్పుకోవడం మర్చిపోయాం. విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానిగా భావిస్తున్న విశాఖపట్నంలో పట్టపగలు తహసీల్దారు ఎంఆర్ఓ అని ప్రభుత్వ అధికారిని, ఒక మెజిస్ట్రేట్ క్యాడర్ అధికారిని తల మీద ఇనుపు రాడ్తో కొట్టి చంపేశారు. విశాఖలో ఘోరం, తహసీల్దారు దారుణ హత్య, తలపై ఇనుపు రాడ్తో కొట్టి చంపిన నిందితుడు విమానంలో వెళ్ళిపోయినట్టు గుర్తించిన పోలీసులు. స్థిరాస్తి వ్యవహారాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ. ప్రశాంత విశాఖ నగరం మరోసారి ఉలిక్కిపడింది. విశాఖ గ్రామీణ తహసీల్దార్గా పనిచేసిన సలపల రమణయ్యను దారుణ హత్యకు గురయ్యారు. దీంతో ప్రజలను కాపాడాల్సిన అధికారులకే రక్షణ లేకపోతే ఎలా అని స్థానికులు వణికిపోతున్నారు. విశాఖపట్నంలో ఇటువంటి కల్చర్ ఎప్పుడూ లేదు, ఉత్తరాంధ్రలో ఇటువంటి కల్చర్ అసలు ఎప్పుడూ లేదు. కానీ ఈ మధ్య మొన్న ఒకటి జరిగింది, బలవంత మరణం. ఒక టీచర్ ఒక ఏడాది కిందట రాజాం ప్రాంతంలో ఒక టీచర్ బలవంత మరణం. ఇప్పుడు చూడండి, ఒక తహసీల్దార్ అపార్ట్మెంట్లోనే ఇనుప రాడ్తో విచక్షణ రహితంగా కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశాడంట. రమణయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దమ్మిలాడ. ఎన్నికల బదిలీలో భాగంగా ఇటీవల విశాఖ గ్రామీణ పరిధిలోని చిన్న గదిలి నుంచి విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. ఎంత దారుణం! విశాఖపట్నంలో ఇటువంటి కల్చర్ ఎప్పుడూ లేదు, కానీ చాలా దారుణంగా హత్య చేశారనమాట. అంటే అది పోలీసుల మీద భయం లేకపోవడం, పోలీసులన్నా వ్యవస్థలన్నా ప్రభుత్వం అన్నా భయం లేకపోవడం, లేనప్పుడే ఇలాంటి దుండగులు ఇలా ప్రవర్తిస్తారనమాట, బరితెగిస్తారు. పోలీసులు రాజకీయాల కోసమో అధికార పార్టీ ప్రాపకం కోసమో ఇచ్చిన ప్రయారిటీలో ఎంతో కొంత శాంతి భద్రతల కోసమో ఇటువంటి దానికోసం ఇవ్వాలి. సో రమణయ్య భార్య పిల్లలు ఫోటోలు వేశారు, అదంతా మనం చూడొచ్చు. ఏం మాట్లాడుతున్నావు, తాగి వచ్చావా? పక్షపాత వైఖరిని ప్రశ్నించిన వైకాపా కార్యకర్తపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపాటు అంట. అదంతా ఇచ్చారు. తర్వాత మనం ఎల్కే అడ్వాణి గారి మీద లోకల్ పేజీల్లో కొన్ని స్పెషల్ ఆర్టికల్స్ ఇచ్చారనమాట, అవి కూడా చూడొచ్చు మనం. సో ఈ పక్కన పెట్టేస్తే సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే సిద్ధం సభనే హైలైట్ చేస్తూ సిద్ధం సభకు హాజరైన జనంలో ఓ భాగం అని ఇచ్చారు. ఒకటి మాత్రం నిజం, నేను నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ జనం కాదు, దీనికి 3 రెట్లు 10 రెట్లు అధికంగా జనం వచ్చినా చాలా తప్పులు చేసి తప్పుడు మార్గాల్లో జనాన్ని తరలించారు. కాబట్టి దీనికంటే 10 రెట్లు ఎక్కువగా జనం వచ్చినా సరే మనం అప్రిషియేట్ చేయాల్సిన పనే లేదు. అది వైసీపీ ఘనత కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదు. దాదాపుగా 2000 బస్సులు పెట్టారు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ స్కూల్స్ బస్సులు, స్కూళ్ళు కాలేజీలు సెలవులు ఇచ్చేసి పరీక్షలు ఆపేసి ఒక పార్టీ మీటింగ్ కోసం ఇంత చేశారు. ఇదేమి ప్రభుత్వ మీటింగ్ కాదు, పార్టీ మీటింగ్. ఇదే టీడీపీ జనసేన మీటింగ్ పెడితే బస్సులు కావాలంటే ఇస్తారా? ఇవ్వరు కదా. కానీ 2000 బస్సుల్లో జనాలను తరలించారు. సో అందుకే ఇంతకన్నా పెద్ద ఫోటో వేసినా సరే మనం దీన్ని పాజిటివ్ కోణంలో అయితే చూడను నేనైతే. సో మీరే సారథులు, సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ మనందరం ప్రభుత్వమే రావాలి, మరో చారిత్రక విజయాన్ని అందించేందుకు సిద్ధం కావాలి. దెందులూరు ఎన్నికల శంఖారావు సభలో వైఎస్ జగన్ పిలుపు. మీ జగన్ సైన్యం, బలం, దేవుడు ప్రజలే. 57 నెలల్లో జరిగిన మంచిపై పెత్తందారులు దాడి చేస్తున్నారు, సంక్షేమాభివృద్ధిపై దండయాత్ర చేస్తున్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశాడని ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి. మన ప్రభుత్వ హయాంలోనే 2.13 లక్షల ఉద్యోగాలు, కొత్తగా ఆసుపత్రులు, పోర్టులు, హార్బర్లు. ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత మన హయాంలోనే. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే మళ్ళీ లంచాల వ్యవస్థ వస్తుంది. పేదల సమాజాన్ని నిర్ణయించే ఎన్నికలని అందరికీ చెప్పండి. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, చేయూత కొనసాగాలంటే మళ్ళీ మనం గెలవాలి. పింఛన్ అందుకునే ప్రతి ఇంటి నుంచి ఓ స్టార్ కంపెనీ రావాలి అని
సీఎం జగన్ గారు మాట్లాడిన అంశాలను సాక్షిలో హైలైట్ చేశారు. అలాగే నిన్న చంద్రబాబు గారిని చంద్రముఖితో పోలిస్తూ చంద్రగ్రహణం మళ్ళీ రాకూడదని కొన్ని కామెంట్స్ చేశారనమాట. ప్రయాసాలతో కూడిన కామెంట్స్, అవి కూడా చూడొచ్చు. తర్వాత ఫ్యాక్ట్ చెక్, రాష్ట్ర ప్రగతికి రామోజీ పొగ, ఐటీ సంస్థలు రాకుండా ఈనాడు విష ప్రచారం అంట. వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ అనే పేరుతో అబద్ధాలు రాస్తారు. అందుకే నేను సాక్షిలో వచ్చే ఫ్యాక్ట్ చెక్స్ చదవను. అలాగే 60-20 జనసేన టీడీపీ మధ్య తేలని సీట్ల పంచాయతీ, అధినేత తీరుపై మండిపడుతున్న జనసేన నేతలు. ఎన్నికలకు ముందు దయనీయ పరిస్థితి, 4 నెలలుగా వారాహి యాత్రకు సైతం విరామం. చివరిగా కాకినాడలో కార్యకర్తల మీటింగులు పెట్టి కూడా నెల రోజుల పైనే. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకో జనంలోకి రావట్లా, పార్టీ తరహాలో కూడా రావట్లా. సో అది ఒక రకంగా జనసేనలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. అయితే సీట్ల షేరింగ్ అదే అయిపోయిందంటలే. నిన్న మొన్నటితో సీట్ల షేరింగ్ దానికి సంబంధించి డిస్కషన్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి జనంలోకి వస్తారు అని విన్నాను. 6వ తేదీ నుంచి పూర్తిగా జనంలోనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అని నేను విన్నాను. మేబీ అది ఎంతవరకు వాస్తవం అనేది చూద్దాం. ఇంకా ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో తహసీల్దార్ దారుణ హత్య అని ఒకటి ఇచ్చారు, విశాఖపట్నంలో జరిగిన ఘటన. అలాగే భారతరత్న ఎల్కే అద్వానీ గారికి అది ఒకటి ఇచ్చారు. ఇక ఉన్మాదమా అభిమానమా, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కొందరు షర్మిల గారి మీద చేస్తున్న దాడి చాలా కర్కశంగా పాశవికంగా ఉంది. నేను రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ పెట్టారు. సో దాన్ని ప్రశ్నిస్తూ ఏబిఎన్ ఆర్కే గారు, ఇంత ఉన్మాదులేంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అని. జగన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచే ఆయనకు చెందిన సోషల్ మీడియా సైన్యం హద్దు అదుపు లేకుండా వ్యవహరిస్తుంది. అతగాడి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఉన్మాదం ఒక వాచలత్వానికి అంతు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రజలందరూ తనను జగనన్న అని పిలవాలని కోరుకుంటున్న జగన్ రెడ్డి తనను 50 ఏళ్లుగా అన్న అని పిలుస్తూ కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ గడిపిన సొంత చెల్లెళ్ళు తమను అవమానిస్తున్నారని రోధిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా చిక్కటి చిరునవ్వులు చిందించడం ఎలా సాధ్యం? షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టిందని విజయమ్మ చెప్పుకోవాలా? ఇంతకంటే అవమానం అపచారం ఉంటుందా? షర్మిల తన తండ్రి రక్తం పంచుకొని పుట్టలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? ఒక బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకున్న షర్మిల రెడ్డి కాబోదనే మరో దిక్కుమాలిన వాదాన్ని కూడా తెరపైకి తెచ్చారు. బ్రాహ్మణులు అయితే రాజకీయాలకు పనికిరారా? జగన్మోహన్ రెడ్డి తరపున బైబిల్ పట్టుకుని మరీ ప్రచారం చేస్తున్న ఆయన మేనత్త విమల తనను తాను వైఎస్ విమలారెడ్డిగానే చెప్పుకుంటున్నారు కదా. నిజానికి విమల ఒక దళితుడిని వివాహం చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా అంటే చాలా దారుణాలే. షర్మిల గారిని విమర్శించే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం నీతి నిజాయితీ అనేదాన్ని 1% కూడా చూపించట్లే. ఎంత దారుణం అంటే షర్మిల గారిని విమర్శించే విషయంలో వైసీపీ సోషల్ మీడియా చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉంటారు కొంతమంది, పంచ్ ప్రభాకర్ అని, తర్వాత ఇంకెవరు డాక్టర్, చాలామంది వాళ్ళు చాలా దారుణంగా కామెంట్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎంతైనా సొంత చెల్లి, పోనీ సొంత చెల్లి కాకపోయినా సరే ఒక మహిళా రాజకీయ నాయకురాలు, మీరు వచ్చింది ఆ పార్టీ నుంచే, అది మర్చిపోకూడదు. ఆమె వచ్చింది మీ కుటుంబం నుంచే, అది కూడా మర్చిపోకూడదు. సో ఇది పశు ప్రవర్తన. షర్మిలకు అండగా నిలబడతాం రాహుల్, మహిళలను కించపరచడం అమానుషం. ఇలాంటి పిరుగుబంద చర్యలతో కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ప్రజా మద్దతు చూసి వణుకు వేణుగోపాల్, వాటిని ఎదుర్కోలేని పిరికి వాళ్ళే క్రూరత్వాన్ని ఆశ్రయిస్తారు. సీఎం జగన్పై షర్మిల పరోక్ష వ్యాఖ్యలు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేక కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ మోకల సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. వీరిద్దరికీ పార్టీ మొత్తం అండగా ఉంటుందని ప్రకటించింది. మహిళలను కించపరచడం అమానుషమని, ఇది పశు ప్రవర్తనేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సో నిజంగా వైసీపీ సోషల్ మీడియా గురించి కూడా ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు పెడుతున్న పోస్టులు, వాళ్ళు చెప్తున్న మాటలు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటువంటి చెత్త సంస్కృతి ఎప్పుడూ లేదు. సో ఆ సంస్కృతికి వస్తుండడానికి కారణమే ఆ పార్టీ కాబట్టి చూసుకోవచ్చు. తర్వాత నా కొద్దీ రాజకీయాలు, ఎన్నికల బరిలో నిలబడను, విలువలేని చోట ఉండలేను తేల్చి చెప్పిన ఎంపీ వేమిరెడ్డి. సీఎం జగన్కు మరో బిగ్ షాకు. నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఖలీల్ నియామకంతో మనస్తాపం, ఆయన్ని కలిసేందుకు విముఖత, కుటుంబంతో సహా ఢిల్లీకి వెళ్ళారంట. సో ఇది ఒకటి చూడొచ్చు. ఇది నేను కొంచెం డీటెయిల్గా ఏపీ 175 ఛానల్లో మధ్యాహ్నం ఒక వీడియో చేస్తా. తర్వాత జగన్ రాకముందే జనం జంప్, నా అక్క చెల్లెమ్మలు అనగానే వైసీపీ శ్రేణులు పరుగు, ప్రసంగం మొదలైన కాసేపటికే సగం సభా ప్రాంగణం ఖాళీ, వెళ్ళిపోదామంటే దారి లేదు. వేదికపై సీఎం ప్రసంగిస్తుండగా హైవేలపై బస్సులు నిలిపివేత, జిల్లాలు దాటి వచ్చిన వారు సైతం బస్సుల్లోనే వేచి ఉన్నవైనం. సో సిద్ధం సభలో ఆంధ్రజ్యోతిలో ఈ విధంగా ప్రజెంట్ చేశారనమాట.
దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలి, 4 ఏళ్ళు ఊరించి మినీ డిఎస్సి ప్రకటన, నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం నైవంచన, పాలన చేత కాకుండా రాజీనామా చేసుకోండి, సీఎం జగన్పై డివైఎఫ్ఐ నేతలు మండిపాటు. మెగా డిఎస్సి అంటే కనీసం ఒక 15-20 పోస్టులు ఇవ్వాలి, కానీ 6,000 పోస్టులకే వీళ్ళేదో ఘనత చెప్పినట్టు చెప్పుకుంటున్నారు కాబట్టి దాని మీద నిరుద్యోగులు మండిపడుతున్నారనమాట. సో ఇవి మన 3 పత్రికల్లో ఉన్న అంశాలు, సింపుల్గా షార్ట్ కట్లో చెప్పాను. సో మరిన్ని కీలక అంశాలతో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.